రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మునగాకుతో కర్రీ చూపిస్తున్నాను. మునగాకు టమాటో అన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి మునగాకు, చూసారా, సూపర్గా ఉంటుంది. ఇది మిక్సీలో వేసుకున్నాను, అంటే ఇది వేయించడానికండి. వేయించుతాను, దాంట్లోనే వేయాలి కదా, ఎలాగో చల్లగా అయిన తర్వాత మీకు చూపించడం కోసం. కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర ఎక్కువ అక్కర్లేదు, దీంట్లో వేసుకుందాం కొంచెం. మరి కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మునగాకు. టమాటా ఇవి వేసి, అంటే నేను కొంచెం మిక్సీలో వేసుకుంటానండి. ఇది ఆకుగానే ఉంటుంది, అందుకని ఎంత మనం ఉడికించినా ఎంత చేసినా కూడా మన తోటకూరలాగా మెత్తగా అయిపోదు, కొంచెం గట్టితనం ఉంటుంది దీంట్లో. మునగాకు టమాటా కర్రీ కూర చేస్తున్నాను, చూడండి. అసలు చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి తీసుకోండి. దీంట్లో గుడ్లు కూడా వేయించి వేసుకోవచ్చండి. గుడ్లు, మునగాకు కూర, టమాటా ఇట్లాని కూడా చేసుకుంటాము మేము. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తాను. ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర వేసుకొని, వెంటనే ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా మగ్గాలన్నమాట. ఏ ఆకైనా మెత్తగా అయ్యి, కానీ ఇది మాత్రం మెత్తగా ఉండదండి, దలసరగానే ఉంటుంది. మనకి మగ్గినట్టు అనిపిస్తుంది, లేత ఆకైనా సరే కొంచెం అనిపిస్తుంది అనమాట. అందుకే నేను మిక్సీ వేసుకుంటా. ఈ ఉల్లిపాయ తర్వాత ఫస్ట్ వేసుకోవచ్చు. మనం ఫస్ట్ వేసుకొని ఆకు వేసుకోవచ్చు. నేను అన్నీ కలిపి వేసేస్తానండి, తొందరగా అయిపోద్ది కదా. అట్లానే ఆకుపచ్చతనం కూడా పోతుంది బాగా ఆయిల్ వేయించుకుంటే. నేను ఉట్టిది అయితేనేమో ఇట్లానే మిక్సీ పట్టుకుని ఏం చేస్తానంటే దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకుంటానండి తినేటప్పుడు. అంటే దీంట్లో వేసేసి కలిపేస్తాను. పిల్లలందరికీ బాగా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది అలా కూడా. ఇక ఇది కరివేపాకు పొడి ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా మనం, అలా కూడా మునగాకు పొడి, మునగాకు కారపొడి అందరు చేస్తూ ఉన్నారు, చాలా బాగుంటుంది. అట్లా కూడా మునగాకు పొడి పెట్టేవాళ్ళండి, బాలింతలకు ఎక్కువ వాడేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు. ఇది నువ్వుల కారపొడి, నువ్వుల పచ్చడి, ఈ మునగాకు పొడి, మునగాకు కూర, ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు అన్నమాట పచ్చడికి మాకు. అని కాదు, మంచిది కూడా. ఈ నడువ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోయాయి అని అంటారు ఇది తింటే. శైలజ గారు, సత్యనారాయణ గారు, తర్వాత కాదర్ గారు బాగా చెప్తారు వీటి కోసం. మీరు వాళ్ళని ఫాలో చేస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. నాకు ఇంకా దీని బెనిఫిట్స్ అవి ఇవి ఏమేమి అని నాకు తెలియదండి పెద్దగా. ఏదో నేను తినేవి చేస్తున్నాం అన్నమాట. మాకు వెనకటి నుంచి మా అమ్మగారు అట్లా చేసి పెట్టారు కాబట్టి మాకు తెలుసు. ఈ పొడులు, దీంతో పచ్చడి ఇలాంటివన్నీ చేసి పెట్టేవాడు. మునగాకు పచ్చడి నేను ఇప్పటికి కూడా ఏ కర్రీ వండినా అండి మునగాకు కొంచెం వేస్తున్నాను. మన కరివేపాకు వేసుకుంటాం కదా, అలాగే మనం ఎండ పెట్టేసుకునేది డ్రైగా పెట్టుకుని ఈ మెంతాకు, మునగాకు డ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి, లేకపోతే పొడి కొట్టుకుని పెట్టుకోవాలి.
పెట్టుకుని ప్రతి కర్రీలో మనం వేసేసుకున్నాం అనుకోండి, దించే ముందు అయిపోతుంది. చాలా బాగుంటాయి అన్ని కర్రీస్, సూపర్గా ఉంటున్నాయి ఇలా వేసుకుంటే. మీరు వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా, ఎందుకు మనకి ఈజీగా దొరికేవి మనం బాగా వాడాలి. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర లేదు. ఉల్లిపాయ చూసారా మగ్గిపోయింది కదా, ఆకు కూడా మగ్గిపోయింది. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం మునగాకు, ఒక ఉల్లిపాయ వేసాను. దీంట్లో కొంచెం ఇది కూడా వేస్తానండి, ఎల్లుల్లిపాయ వేస్తాను, అంటే మిక్సీ పెట్టేటప్పుడు వేద్దామని అలా ఉంటుంది. చూసారా, ఆకు అలాగే ఉంటుంది చూడండి. మనం ఏది ఇది చేయక్కర్లే, ఆకు మాత్రం అలాగే ఉంటుంది. వేగినట్టు ఉండనే ఉండదు, ఎందుకో మరి అన్ని ఆకుల్లాగా ఉండదు అనుకుంటా. ఇది అవి మేకల్లాగా అయిపోతాయి కదా మగ్గితే, ఇది ఆకులాగానే తేడాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడాను ఆరోగ్యానికి. మీరు వీలైనంత వరకు వారానికి ఒక్కసారన్నా ఇలాంటివి తింటే బాగుంటుంది మునగాకుతో. ఇంకా ప్రతిరోజు వేసుకోవాలంటే చక్కగా కడిగేసేసి ఎండకు పెట్టేసుకోండి. ఆకు, కరివేపాకు, ఇది మెంతాకు పొడిగొట్టేసి పెట్టుకున్నారనుకోండి. కరివేపాకు కూడా పిల్లలు తీసేస్తూ ఉంటారు, అలా తీసుకోకుండా ఉంటారు. ఏ ఆకు అయినా అలా అయినా ఇలా అయినా మీ ఇష్టం. నేనైతే పొడిగొట్టుకుని పెట్టుకుంటాను. వీడియోకి నేను తీసి కూరలు చేసేటప్పుడు చూపిద్దాం అనుకుంటాను, గుర్తుండట్లేదు. నేను కిచెన్ ఇక్కడ పెట్టుకున్నాను కదండి, మాకు సరిపడా అక్కడ చేసుకుంటాను వంటలు, కాబట్టి నీకు అక్కడ అది అలవాటు అయిపోయింది, కిచెన్లో చేసుకుంటాను. ఇది వీడియో కోసం పెట్టాను కదా, అన్నీ ఇక్కడికి తీసుకురావట్లేదు, అందుకే నాకు చూపించలేకపోతున్నాను. లేకపోతే ప్రతి కర్రీలో వేస్తున్నానండి నేను. ఆకు రూపంగా ఉంటుంది నా దగ్గర, ఈ పొడి రూపంగా పెట్టుకుంటానన్నమాట. మునగాకు, కరివేపాకు, మెంతాకు ఇవన్నీ కడిగేసేసి ఎండలో పెట్టుకుని చక్కగా నీడకి ఎండనిచ్చేసి ఆ పొడి కొట్టుకుని పెట్టేసుకుంటే మనం ఎప్పటికీ వేసుకోవచ్చు. ఒక చెంచాడు వేసుకుంటే అయ్యేది. సరే, ఇలా అయ్యింది. టమాటా వేస్తాను, ఇది కూడా బాగా మగ్గించిన తర్వాత మిక్సీ పడతా, చల్లగా అయిపోయిన తర్వాత పట్టుకొని మనం ఇది వేసేసి కొంచెం మిక్సీ పడతా కచ్చపి. అసలు సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా చేసుకోండి మీరు, ఒకసారి చేసుకుంటే వదలరండి, రోజు చేసుకుంటారు. రోజు అంటే రోజు తినరేమో, వారానికి ఒకసారి కంపల్సరీగా చేస్తారు. చూడండి, ఆకు చూసారా అలాగే ఉంది, చూసారా, చెప్పాను కదా ఆకులాగానే ఉంటుంది. కరివేపాకు ఇది ఇట్లా ఉండదు, ఇట్లానే ఉంటుంది, మగ్గదు. ఎంత ఉడికింది. ఇది మగ్గాక చూపిస్తానండి మీకు.
మన కూర ఎలా ఉందో చూద్దామండి. ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. చూసారా, సూపర్గా ఉంది. మగ్గుతుందండి. కొంచెం ఉప్పు వేద్దామే, ఇంకా కొంచెం తొందరగా మగ్గుతుంది. కొంచెం ఇలా కూడా వండుకోవచ్చండి. సన్నగా కోసుకోండి, టమాటో సన్నగా కోసుకోండి, ఉల్లిపాయ సన్నగా కోసుకోండి. నేను మిక్సీ పట్టుకోవాలని ఉంది నాకు, అందుకని ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇది ఆకుగా ఉంటే ఏం ఆకులు మమ్మీ అంటారు వీళ్ళు పిల్లలు, అందుకని ఆకులు వండి చంపేస్తున్నాం మమ్మల్ని. ఇదే మంచిది కదా, ఆకుకూరలు అదే మంచిది. ఉప్పు వేసానండి కొంచెం, అలాగే పసుపు కూడా వేసుకుంటాను, అలాగే కారం. నేను మిరపకాయలు కొంచెం తక్కువ వేసానండి, పచ్చిమిరపకాయలు 4 వేసాను. కారం మాకు సరిపడా వేసుకుంటాను, మీకు సరిపడా వేసుకోండి. ఇది కారం ఘాటు ఉంటుందండి మరి. మిరపకాయలు ఏ మిరపకాయలో కానీ చాలా చాలా ఘాటు ఉన్నాయి. మిరపకాయలు అంటారు కదా, కానీ కారం తేజ మిరపకాయలు ఏవో అంటారు కదా, ఆ మిరపకాయలు కాదండి ఇవి. పొట్టిగా ఉన్నాయి బాగా. ఇవి అమెరికాలో ఉంటాయి కదా మిరపకాయలు, అలా పొట్టిగా ఉన్నాయి, కానీ చాలా అసలు కారం అంటే కారం, చెప్పలేనంత కారం. కారం ఎక్కువ వేయద్దు కూడా మాకు, కానీ ఇంకా తినాలి కదా, మేము కారం తింటాం కదా, తెలుసు కదా మీకు. ఏదో అంటారు కదా గొడ్డు కారం అని, అట్లా తింటున్నాం. చక్కగా మగ్గిద్దాం. 5 నిమిషాలు మగ్గితే మంచిగా అయిపోద్ది. అప్పుడు కొంచెం ఆరబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఇది వేసుకుంటాను, కొంచెం జీలకర్ర వేస్తాను, ఇక అంతే. ఏమేనండి, అంత బాగుంటుంది. చూడండి, ఒక్కసారి ఇలాగే నేను చేసినట్టుగా చేసుకోండి, మీరు తినండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. చూడండి మగ్గిందండి, చూద్దాం. సూపర్గా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి. ఇంకా ఇప్పుడు ఏం చేయను, ఒక ఎల్లుల్లిపాయ మాత్రమే వేస్తాను ఒలిచి, మిక్సీ పట్టేస్తా. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టాక మీకు చూపిస్తా. ఇది మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది ఆకుగా ఉండాలంటే చేసుకోండి. కానీ మగ్గింది కొంచెం వరకు, చాలాసేపు మగ్గిచ్చా కదా, మగ్గింది. కానీ నేను పెద్దగా వేసాను కాబట్టి చట్నీ అనుకోమాకండి, చాలా బాగుంటుంది. అట్లా ఇలా రుబ్బుకుంటేనే మనకి ఈ ఆకు అనేది ఆకు లేకోకుండా ఉంటుంది అన్నమాట. అందుకని రోట్లో అన్న వేసి మెరిపేస్తా, లేదు అని అంటే ఇట్లా మిక్సీ పట్టేస్తా. ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకోండి మీరు. మునగాకు టమాటో అంతే. కూర చేసుకోండి, ఇలాగే చేసుకోండి, మీ ఇష్టం అది. నేను మాత్రం మిక్సీ పట్టుకుంటాను, సరేనా? మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు. చల్లగా అవ్వాలి కదా, అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, మన మునగాకు కోడిగుడ్లు కూర, మునగాకు టమాటా కోడిగుడ్లు కూర చాలా బాగుంటుందండి. నేను అన్నం ఒకటే పెట్టకూడదు కదా, అలా పెట్టేసుకున్నాను, నా చేతులు వణుకుతాయి కదా, అందుకని ఇలా అయిందన్నమాట. అంటే ఇట్లా చట్నీలాగా చెప్పాను కదా, ఆకు తలసరంగా ఉంటుంది. అది ఆకుగానే ఉంటుంది ఎంత ఉడికినా, అదనమాట. లేత ఆకు అయితే పర్వాలేదు మనకి. చూసారా, చాలా బాగుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకోండి.
మునగాకు టమాటా వేసేసి చక్కగా మగ్గబెట్టేసి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయండి అంతే. వేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకున్న అది మిక్సీ పట్టుకుంటారో లేకపోతే అలాగే తినగలుగుతారో మీ ఇష్టం. అది మీరు సన్నగా కట్ చేసుకోండి అన్ని మిరపకాయలు కానీ ఇవి దాని పేరేంటి టమాటో ఇట్లా. ఇంకా ఆకైతే ఎట్లా కట్ చేస్తారో అది మీ ఇష్టం. ఇక కరివేపాకు ఒకటి ఇదొకటి ఇలాగే ఉంటుంది. కరివేపాకు కొంచెం ఇంకా ఉంటుంది, అసలు మగ్గదు కరివేపాకు అంటే. ఇది మాత్రం ఇలా కొంచెం మగ్గదు అన్నమాట. అందుకే ఇట్లా చేస్తే మా ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి చేసుకుని తినండి, ఎలా ఉండేది నాకు కామెంట్లో చెప్పండి, సరేనా? మీరు చూడండి బాబు, మీరు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? మీరు నాకు అన్యాయం చెయ్యొద్దు కదా. నాకు అన్యాయం చేస్తున్నారని అందరితో చెప్తా ఉన్నాను, తెలిసిందా? అందుకని చెయ్యొద్దు, చక్కగా తినండి, చేసుకోండి, నేను చేసినట్టు చేసుకోండి. సూపర్గా. ఉండకపోతే నచ్చకపోతే ఒక్కసారి చెప్పేసేయండి, మళ్ళీ మిమ్మల్ని అడగను చేసుకోండి చేసుకోండి అని, సరేనా? ఖచ్చితంగా ఫస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. చూసారా ఎలా ఉందో? అసలు ఎంత బాగుంటుందో మీకు తెలియదు. వేడిగా పొగలు వస్తుందండి. చాలా బాగుంటుందండి, అసలు ఒక్కసారి చేసుకోండి. చూసారా ముద్ద ముద్ద ఎంత బాగా తినవచ్చు ఈ ఎగ్గు పెట్టుకుని. ఇలా తిని చూడండి ఒక్కసారి. మీరు మా ఇంటికి రండి, చక్కగా చేసి పెడతాను మీకు.